మళ్ళీ అమెరికాలో మరోసారి ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. ఒక ఫ్యామిలీని అతలాకుతలం చేసేసింది రోడ్డు ప్రమాదం. ఇది ఫ్లోరిడాలో జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్యలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. అందులో ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించిన అమ్మాయే చనిపోవడం జరిగింది. ఆమె పేరు వచ్చేసి ప్రగతి రెడ్డి. ఆమెకు కేవలం 35 సంవత్సరాలు. అట్లాగే ఆమె కొడుకు వచ్చేసి హర్విన్, ఆయనకు కేవలం 6 సంవత్సరాలు మాత్రమే. అట్లాగే ఇప్పుడు ప్రగతి రెడ్డి అత్త ఎవరైతే ఉన్నారో ఆమె పేరు వచ్చేసి సునీత. ఈ ముగ్గురు కూడా స్పాట్లోనే చనిపోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఒక గెట్ టుగెదర్ లాగా, లేదంటే వీకెండ్ కాబట్టి బయటికి వెళ్ళి లంచ్ చేసి ఇంటికి తిరిగి వస్తున్నటువంటి టైంలో బలంగా వెనక నుంచి అతిపెద్ద ట్రక్ వచ్చేసి వీళ్ళ కార్ని ఢీకొట్టింది. సో స్పాట్లోనే కార్లో కేవలం ఇప్పుడు ప్రగతి భర్త ఎవరైతే ఉన్నారో రోహిత్, ఆ తర్వాత ఈ ప్రగతి భర్త రోహిత్, అట్లాగే ప్రగతి, ఆ తర్వాత వాళ్ళిద్దరి కుమారులు, ఇంకో 8 నెలల కుమారుడు, ఆ తర్వాత హర్విన్, తర్వాత అత్త. ఈ 5గురు ఈ కార్లో ట్రావెల్ చేస్తున్నటువంటి టైంలో అత్యంత ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. సో ఆ సమయంలో స్పాట్లోనే ఈ ముగ్గురు చనిపోయారు. అంటే ప్రగతి రెడ్డి, ఆ తర్వాత కొడుకు వచ్చేసి హర్విన్, ఆ తర్వాత అత్త. వీళ్ళు ముగ్గురు కూడా స్పాట్లోనే చనిపోయినరు. అండ్ ఇప్పుడు ప్రగతి భర్త ఎవరైతే ఉన్నారో రోహిత్, అట్లాగే వాళ్ళ 8 నెలల చిన్నారి ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు, అండ్ వాళ్ళు ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుగా ఈ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు ఎక్కడికి చెందిన వాళ్ళంటే రంగారెడ్డి జిల్లా వాసులు. వీళ్ళంతా కూడా కొందుర్గు మండలం టేకులపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు వీళ్ళంతా. అంటే ప్రగతి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ మోహన్ రెడ్డి కూతురే అన్నమాట. ఇతడికి 2 కూతుర్లు. వీళ్ళిద్దరు కూడా అమెరికాలోనే ఉంటారు. 15 సంవత్సరాలు అయింది ఇప్పుడు ఈ ప్రగతి రెడ్డి అమెరికా వెళ్ళి సెటిల్ అయింది. చాలా బాగున్నారు. అండ్ ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీ, అంటే మంచి కుటుంబం. ఆర్థికంగా అట్లాగే వాళ్ళు చేస్తున్నటువంటి జాబ్స్లో కానీ అన్నిట్లో కానీ సెటిల్ అయినటువంటి టైంలో ఇట్లాంటి విషాదకరమైనటువంటి ఘటన అయితే జరిగింది. కేవలం 8 నెలల చిన్నారి ఉన్నాడు కాబట్టి టేక్ కేరర్గా ఇప్పుడు ఈ అల్లుడు వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె 8 నెలల బాబుని టేక్ కేర్ చేస్తుంటే ఇప్పుడు ప్రగతి కానీ రోహిత్ కానీ వీళ్ళిద్దరు కూడా జాబ్ చేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. ఇది అందరికీ కామన్. ఎందుకంటే అమెరికాలో పిల్లలు ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో డెఫినెట్లీ వాళ్ళ మదరో లేకపోతే వీళ్ళ మదరో టేక్ కేరర్స్గా కనీసం అంటే కనీసం పిల్లలకు ఒక 7-8 సంవత్సరాలు వచ్చేంత వరకు ఈ తల్లులు వెళ్ళి ఉంటూ ఉంటారు. అందులో భాగంగానే కేవలం 8 నెలల చిన్నారి ఉన్నారు ఈ దంపతులకి. అందుకని ఇప్పుడు అత్త అక్కడికి వెళ్ళడం జరిగింది. సో వీకెండ్ కావడం అక్కడ చాలా కామన్. వీకెండ్లో ఫ్యామిలీస్ అన్నీ కూడా బయట రెస్టారెంట్లకో లేకపోతే టూరిజం స్పాట్లకో లేకపోతే రిలేటివ్స్ ఇంటికో ఇట్లా ప్లాన్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అందులో భాగంగానే వీళ్ళు కూడా ఒక రెస్టారెంట్లో లంచ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్తున్నటువంటి టైంలో అయితే ఈ సంఘటన జరిగింది. దీంతో టేకులపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ బంధువులందరూ కూడా ఈ ఇన్సిడెంట్ తెలియగానే అందరూ రావడం, ఆ తర్వాత ఆ తల్లిని అంటే ప్రగతి రెడ్డి తల్లిని ఓదార్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. వీళ్ళిద్దరు పిల్లలు కూడా అమెరికాలో సెటిల్ అయ్యారు, చాలా బాగున్నారు. 15 సంవత్సరాల నుంచి కూడా అల్లుడు పిల్లలు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నటువంటి టైంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగడం. అందులో ఇప్పుడు అల్లుడు అండ్ ఆ తర్వాత 8 నెలల చిన్నారి వాళ్ళిద్దరు కూడా సీరియస్ కండిషన్లో ఉన్నారు. అట్లాగే ఇంకా మిగతా ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పాట్లోనే చనిపోయిన పరిస్థితి. సో ఏమీ అర్థం కాని సిచ్యువేషన్లో ఆ ఫ్యామిలీ ఉండిపోయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక రకంగా చిన్న భిన్నం అయిపోయింది ఆ కుటుంబం అనుకోవచ్చు. సో ఐసీయూలో ఇప్పుడు రోహిత్ అట్లాగే వాళ్ళ చిన్న కుమారుడు 8 నెలల కుమారుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి ఐసీయూలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మోహన్ రెడ్డి ఫ్యామిలీ అక్కడికి వెళ్ళడానికని రెడీ అవుతున్నారు. బికాజ్ అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా తెలుసుకోవడం ఒకవైపు, అట్లాగే అల్లుడు ఇంకా చిన్న మనుమడు కూడా ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ రోజు అయితే ఈ రోజు, లేదంటే రేపైనా సరే
అమెరికాకి వెళ్ళే ప్రయత్నం అయితే ఈ కుటుంబ సభ్యులు చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కానీ ఈ మధ్య కాలంలోనే వరుసపెట్టి ఏదో ఒక ఇన్సిడెంట్స్ ఇట్లాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో అతిపెద్ద యాక్సిడెంట్స్ ఇట్లా విషాదంగా ముగుస్తున్న పరిస్థితి కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ఈ ఎవరైతే అమెరికా వెళ్ళారో అమెరికా వెళ్ళినటువంటి వాళ్ళు చాలా సంఘటనలో ఇట్లా రోడ్డు ప్రమాదాలు చనిపోతున్న వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటున్నారు. అట్లాగే ఈ రోడ్డు ప్రమాదాల వల్లనే కాదు, చాలామంది అక్కడ ఉండలేక ఆరు ఇమ్మడలేక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్న సంఘటనలు కూడా ఈ మధ్య కాలంలో వింటూ ఉన్నాం. అట్లాగే అనుమానాస్పదంగా చనిపోతున్న వాళ్ళ సంఖ్య కూడా ఈ మధ్య కాలంలో అమెరికాలో చాలా అంటే చాలా కేసెస్ నమోదవుతున్నాయి. సో మొత్తంగా చూస్తే అమెరికాలో ఏం జరుగుతోంది, అసలు అమెరికా అంటేనే భయపడే పరిస్థితిలోకి మన ఇండియన్స్ వెళ్ళిపోయారు అనేదానికి ఇట్లాంటి వరుసపెట్టిన సంఘటనలు మనకైతే ఉదాహరణగా నిలుస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ ఇప్పుడు టేకులపల్లి గ్రామంలో జరిగినటువంటి ఈ సంఘటన పూర్తిగా ఆ టేకులపల్లి గ్రామంలోనే విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది.